ఎడారిలో జలధారలు. రచన డాక్టర్ కె. జోబ్ సుదర్శన్. యెహోవా ఆజ్ఞాపించిన వాటిలో ఒక్కటైనను చేయక విడువలేదు. ఇందులో ప్రభువైన యేసుక్రీస్తు కనబడుతున్నాడు. ఆయన తన తండ్రి చిత్తాన్ని సంపూర్ణంగా నెరవేర్చాడు. కీర్తన 48, యోహాను 6:38, 7:16, లూకా 2:42, యోహాను 4:4, 19, 28 నుండి 30 వరకు. ఇందులో మనకు ఒక పాఠం కూడా ఉంది. ఎందుకంటే యెహోషువ, యేసుక్రీస్తు ఇద్దరూ మనకు మాదిరిగా ఉన్నారు. నోవాహు కూడా దేవుడు ఆజ్ఞాపించినది యావత్తు చేశాడు. ఆదికాండం 6:22. అలాగే మోషే కూడా యెహోవా ఆజ్ఞాపించిన వాటన్నిటినీ చేశాడు. నిర్గమ 40:16. దావీదు దేవుని చిత్తమును నెరవేర్చేవాడని దేవుడు సాక్ష్యం ఇచ్చాడు. సమూయేలు మొదటి గ్రంథము 13:14. ఈ భక్తులంతా దేవుని చిత్తాన్ని నెరవేర్చారు కదా. దేవుడు మనకు ఆజ్ఞాపించిన వాటన్నిటినీ చేయవలసిన బాధ్యత మనపై ఉంది. నీ ముఖ్య గురి దేవుని సేవ చేయడమే కాదు, దేవుడు ఆజ్ఞాపించింది చేయడం. కుష్ఠరోగితో యేసు ప్రభు ఎవనితో ఏమీ చెప్పవద్దు అన్నాడు. మార్కు 1:43. కానీ వాడు విస్తారంగా ప్రకటించాడు. కాబట్టి ప్రభు ఆ ప్రాంతంలో ప్రవేశింపలేకపోయాడు. వాడి ప్రకటన ప్రభువుకు అభ్యంతర కారణమైంది. దావీదు దేవాలయంను కట్టాలనుకున్నాడు. కానీ దావీదు కట్టడం దేవుని చిత్తం కాదు. దేవుని పని చేయడం ప్రాముఖ్యం కాదు, దేవుడు ఆజ్ఞాపించింది చేయడం ప్రాముఖ్యం. పొట్టేళ్ల క్రొవ్వు అర్పించుట కంటే మాట వినుట శ్రేష్టం. సమూయేలు మొదటి గ్రంథం 15:22. రేపు తీర్పులో కూడా ఎంత పని అని కాదు, కానీ అది ఎలాంటి పని అనేదే దేవుడు చూస్తాడు. నాకు సమయం ఉంది, నాకు అనుభవం ఉంది, నేను దేవుని పని చేస్తాను అనేది ప్రాముఖ్యం కాదు. యథార్థమైన హృదయంతో, విరిగి నలిగిన మనసుతో, తదేక దృష్టితో ప్రభు సన్నిధిలో వేచి ఉండి దైవ చిత్తాన్ని గురించి పరిశుద్ధాత్మ నడిపింపు ప్రకారం రోమా 8:14, అపోస్తల కార్యములు 16:8-29లో ఉన్నట్టు దైవ కార్యంలో సాగిపోవాలి. ఎవని ప్రభువు వచ్చి వాడలాగు చేయిచుండుట కనుగొనును ఆ దాసుడు ధన్యుడు. లూకా 12:43-48 వరకు.